ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని గంటలుగా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 3 జవాన్లు కూడా చనిపోయారు. వారు హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. 2 జవాన్లు గాయపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా స్థలిలో ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. बस्तर संभाग के अंतर्गत प्रतिबंधित एवं गैरकानूनी सीपी मौत संगठन के विरुद्ध में प्रभावी अभियान संचालित लगातार की जा रही है। इसी क्रम में आज दिनांक 3 दिसंबर को जिला बीजापुर एवं दंतेवाड़ा का ఇటది ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే 3 జవాన్లు మృతి చెందారు. ఇంకో 2కి గాయాలైనట్లుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఖమ్మం ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, సౌజన్య, ఛత్తీస్గఢ్లో జరిగిన ఘటనకు సంబంధించి మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా 3 డిఆర్జీ సిబ్బంది మృతి చెందినట్టుగా ఛత్తీస్గఢ్ అంటే రాష్ట్రానికి సంబంధించిన భద్రతా బలగాలు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఐజీ సుందర్ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. 9 గంటలకి బీజాపూర్, అదేవిధంగా దంతెవాడ ఈ ఏరియాకి సంబంధించి అటవీ ప్రాంతంలో గంగులూరు అనే ఏరియా అంటే అటవీ ప్రాంతంలో కాల్పులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే వాస్తవానికి మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బీజాపూర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎస్టీఎఫ్, అదేవిధంగా కోబ్రా, డిఆర్జీ, భద్రతా బలగాలు, సిఆర్పీఎఫ్ వీళ్ళందరూ కూడా కలిసి వెళ్లారు, కూంబింగ్ కోసం వెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం ఈ రోజు మావోయిస్టులు 12 మంది చనిపోయినప్పటికీ 3 డిఆర్జీ సిబ్బంది చనిపోవడం అనేది మాత్రం భద్రతా బలగాల వైఫల్యంగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు దాదాపుగా కర్రెగుట్ట ఎన్కౌంటర్ తర్వాత అంటే కూంబింగ్కి వెళ్లిన సందర్భంలో డిఆర్జీ సిబ్బంది కానీ భద్రతా బలగాల సిబ్బంది కానీ ఎవరూ చనిపోవడం అనేది జరగలేదు. కేవలం కూంబింగ్ కోసం వెళ్తున్న సందర్భంలో అక్కడ ఐఈడి బ్లాస్ట్ జరిగిన సందర్భంలో భద్రతా బలగాలకి గాయపడటం అనేది మాత్రమే జరుగుతుంటుంది. కానీ ఈసారి ఇప్పుడు కాల్పులు జరుగుతున్న సందర్భంలో 3 డిఆర్జీ జవాన్లు కూడా చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలు. దీనికి సంబంధించి మొత్తం మీద ఇప్పటివరకు ఈ జరిగిన సంఘటనలో ఇటీవల కాలంలో మావోయిస్టులంతా లొంగుబాటు కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లు కూడా పెద్ద ఎన్కౌంటర్ ఇదే అని చెప్పవచ్చు. అన్ని కూడా చిన్న చిన్న జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మాత్రం పెద్ద ఎన్కౌంటర్ గా 12 మంది చనిపోయారు. అయితే అందులో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఇంకా స్పష్టంగా రావాల్సిన పరిస్థితి. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 50 మంది వరకు మావోయిస్టులు ఇంకా దండకారణ్యంలో ఉన్నారని కొద్ది రోజుల క్రితమే మనకి డీజీపీ శివధరెడ్డి ప్రకటించిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంకా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారనేది ఇంకా విచారణ జరుగుతుంది. అయితే మావోయిస్టులు ఎవరు చనిపోయారనేది పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. సౌజన్య. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.